నా కొరకెంతో దుఃఖము పొందితివా చక్కని నా యేసు నీకిలి బాధని కేకువగలిగినయ్యా ఆహా యొక్క దుష్టుడికి ప్రకాను గ్రోచితన యొక్క సిద్ధి చేకునేనా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా అరుణదములైన ఆకాశండ్రైన కన్నకి ప్రభులైనా నన్ను ఎన్నడైనా భూమి నాయన ప్రేమించినావా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా ఎంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకు ఎంతో దిగులయ్యా నాకు పొంపి పిలాతో యుదులో నీకు పెట్టిన శ్రమలను తలపోయగా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పొడవులను తెరుగుమా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందేయుపుడెల్లప్పుడు యుగయుగములందునాట్లు మహిమ కలుగుగాక ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మీ దగ్గరున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి 119వ సంకీర్తన. ఇది వారం రోజులు చదివినా కూడా అయిపోదు. 119వ సంకీర్తన. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలన్నింటిలో ఇది 175 వచనాలు ఉంటాయి. అయితే 10 వచనాలు ఈ ఆరాధన క్రమంగా మనం చదువుకుందాం. మొదటి వచనం ప్రారంభం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీతిగల న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను.
యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఎల్లప్పుడూ నాట్లు మహిమా కలుగును గాక. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగముగా 78వ సంకీర్తన, ఆసాపు గారు రాసిన 78వ సంకీర్తన మొదటి వచనం నుండి 10 వచనాల వరకు ఎలాగో రాయబడి ఉంది. మీలో ఒకరు ఈ మాటలు చదివినిపించవలసిందిగా ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా సూత్రాసన క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగాల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువక ఉండుడి. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసులై తమ పితరుల వలె తిరగబడకయో మూర్ఖతయో తిరుగుబాటును గల ఆ తరము పోలి ఉండకయు. వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతియు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనొల్లకపోయిరి. మమ్మను కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రాత్రి మోకరించండి, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ధనము చూసి గగా పడకుమా, ధనము చూసి భంగపడకుమా. ధనము చూసి భంగపడకుమా, ధనము చూసి భంగపడకుమా. ఆరోగ్య శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆరోగ్య శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, శ్రమల రోజు, పాపులంతా వచ్చే రోజు. అదే అదే ఆ రోజు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈ 30వ రోజు సులువ ధ్యానములో తీసుకొచ్చిన ఈ బిడ్డలందరి బట్టి కూడా మిమ్మల్ని స్తుతించుకుంటూ ఉన్నాం. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో, రాలేక వెనకబడి ఉన్నారో,
ఎందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారో వారితో మాట్లాడి వారి మనసులను మార్చి ఆశపడి ఆసక్తితో విశ్వాసముతో భయముతో భక్తితో ఈనాటి 30వ రోజు సెలవు ధ్యానాలకు వచ్చి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి అయ్యా. ఎవరితో బలహీన ఉన్నారో ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఆయా సమస్యల్లో ఆయా కష్ట నష్టాల్లో ఉన్నారో అటు వారందరినీ మీరు ఆదరించండి ప్రభు, ఆస్వాదించండి. ప్రభువానికి స్తోత్రాలు. ఇప్పుడు దాకా పాటలతోనూ ఆరాధనతోనూ మీ నామని గణపరిచి మహిమపరిచి ఉన్నా. ఈ సమయం నుండి నీ శ్రేష్టమైన మాటలు ధ్యానిస్తూ ఉండగా మీరు మాట్లాడి మహిమ పొందుకోమని క్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. పిల్లరా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 30వ రోజు వచ్చే వారికి కంప్లీటెడ్ గా మంది పలసన అయిపోయారు. ఒకవేళ పని నుంచి ఆలస్యం అయ్యిందో, ఒకవేళ పని చేసుకుంటా ఆలస్యం అయ్యిందో తెలియదు. కానీ మరి ఎందుకు ఈ 30వ రోజు చాలా ఆలస్యం అయిందో, ఎందుకు ఇంకా కొంతమంది వెనకబడ్డారో తెలియట్లేదు. దయచేసి ఈ విషయాన్ని సంఘటనలు గమనించి గుర్తుంచుకోవలసిందిగా ప్రభుపక్షంగా మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, మనము మన ఎదుట ఇంకా 10 రోజులు ఉన్నాయి. ఈరోజు 30వ రోజు. ఈ 10 రోజులు కూడా ఈ బండిని, ఈ గాడిని మన విరీతిగా నడపవలసి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవలసిందిగా ప్రేమతో మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని మాటలు విందాం. ఈరోజు మన ధ్యానాంశము వెనుకకు, చెప్పాలి, వెనుకకు తిరుగుట. ఎవరు వెనకకు తిరిగేది? 9వ వచనం, 78వ కీర్తన 9వ వచనం. వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు ఏ కాలమున, యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. ఏ కాలమున? యుద్ధ కాలమున. ఏ సంతానం? ఎఫ్రాయిము సంతానం. మన చర్చి పక్కన ఉన్న ఆ ఎఫ్రాయిము కాదు. రాజారావు కొడుకు ఎఫ్రాయిం ఉన్నాడు కదా, ఆ ఎఫ్రాయిం కాదు, ఈ ఎఫ్రాయిం. బైబిల్లో రాయబడినటువంటి ఎఫ్రాయిం. ఎఫ్రాయిము అనగా అర్థం ఎవరికన్నా తెలుసా? కనీసం ఆ పేరు పెట్టుకున్న వాడికన్నా తెలుసా? అభివృద్ధి లేకపోతే ఫలించుట. కాబట్టి ఇప్పుడు వెళ్ళి మీరందరూ అడిగి చెప్పండి ఎఫ్రాయింకి, అరే బాబు నీ పేరుకి అర్థం ఏంటో తెలుసు అంటారా? ఫలించుట లేకపోతే అభివృద్ధి నొందుట అని మీరు ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి? ఆ పేరు పెట్టుకున్నాడే ఆడికి చెప్పాలి. సరే, అసలు ఈ ఎఫ్రాయిము ఎవరో? రాజారావు కొడుకు అన్నమాట అండి, తీసి. కాబట్టి ఈ ఎఫ్రాయిము ఎవరో మనం కొద్దిగా ఆలోచన చేయాల. ఇతని గురించి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. కాబట్టి వాటిని మనం నేర్చుకోవాలి, వాటిని మనం తెలుసుకోవాలి, వాటిని మనం అనుసరించాల్సినటువంటి అవసరత ఈ శిలువ ధ్యానాల్లో ఈ 30వ రోజు పిల్లరా నీ మీద నా మీద ఉందనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎవరు ఈ ఎఫ్రాయిము అని మనము దైవ గ్రంథం ప్రకారంగా ఆలోచన చేస్తే, ఎందుకు ఈ ఎఫ్రాయిము యుద్ధ కాలమందు, యుద్ధ టైములో, యుద్ధ సమయములో ఎందుకు వారి సంతతి వారు వెనుకకు తిరిగారు అని మనము ఆలోచన చేయగలిగితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరు ఈ ఎఫ్రాయిం అని మనం కొద్దిగా ఆలోచన చేయగలిగితే, ఆది కాండములో
ఆ విషయాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. 41వ అధ్యాయము ఆది కాండము 41వ అధ్యాయము 50వ వచనము నుండి 52 వరకు మీరు చదివితే ఈ మాటలు అక్కడ మనకి కనబడతాయి. రండి, ఆది కాండము 41వ అధ్యాయము 50, 51, 52. కరువు సంవత్సరములు రాకమునుపు ఏసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫర్ కుమార్తెయగు అసేనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోయేటట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టాను. మనిషి అంటే ఫుట్నోట్లో ఒకటని ఉంటది, అక్కడ మర చుట్ట అంటే బిడ్డలు లేరనే బాధ నుండి దేవుడు యోసేపుకి ఆ బాధ లేకుండా చేసినట్లుగా ఈ పెద్ద కుమారుడి ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవది 52. తర్వాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు. ఫుట్నోట్లో ఏమన్నా చూడండి అర్థం, అభివృద్ధి లేక ఫలము. ఫలం అనగా ఫలించుట. ఇప్పుడు అర్థమైంది మీకు? ఎఫ్రాయిం అంటే ఫుట్నోట్లో ఉంది, మీరు గమనించండి. ఏంటిది? అభివృద్ధి లేకపోతే ఫలించుట. ఎవరు ఈ యోసేపు? మనందరూ తెలుసు, యాకోబు యొక్క కుమారుడు. యాకోబు ఎవరో మనందరూ తెలుసు, ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరో మనందరికీ తెలుసు, ఎవరో? అబ్రహాము కుమారుడు. అంటే ఈ ఎఫ్రాయిము ఎవరు అని అంటే అబ్రహాము సంతతి వాడు అని మనకి అర్థమైపోతుంది. ఈ ఎఫ్రాయిము ఎవరు చెప్పండి? అబ్రహాము సంతానం అని మనకు అర్థమైపోతుంది. పిల్లరా, అబ్రహాము రక్తంలో గాని, ఇంకా ఇస్సాకు రక్తంలో గాని, ఇంకా యాకోబు రక్తంలో గాని, ఇంకా యోసేపు రక్తంలో గాని పిరికితనం అని అంటే మనం చూడం. 2 ఓడిపోవటం అంటే మనం చూడం. 3 భయపడటం అంటే కూడా మనం చూడం. వాళ్ళకున్నది ఏంటంటే విశ్వాసం, వాళ్ళకున్నది ఏంటంటే త్యాగం, వాళ్ళకున్నది ఏంటంటే ఏ విషయాన్నైనా సరే దేవుని మీద వేసేసేసి లేదా దేవునికి అప్పగించేసుకుని ముందుకు వెళ్ళటమే తప్ప వాళ్ళు ఏ రోజు కూడా వెనక్కి అడుగులు వేసినటువంటి వాళ్ళు కాదు. ఎవరో మన పితరులైనటువంటి అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, యోసేపు గాని, వాళ్ళ రక్తంలో ఈ వెనకకు తిరిగిన అనుభవాలు, వెనకకు తిరిగిన దాఖలాలు బైబిల్ గ్రంథంలో మనం చూడం. కానీ వారి సంతతిలో నుండి వచ్చినటువంటి ఈ ఎఫ్రాయిము పేరుకు మాత్రం ఫలించుట, పేరుకు మాత్రం అభివృద్ధి. కానీ పేరు బాగానే ఉంది. కానీ 78వ కీర్తన 9వ వచనంలోకి వచ్చేసరికి యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధము కాలమున, యుద్ధము జరిగే టైములో వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? వెనుకకు తిరిగినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. వాస్తవానికి వీళ్ళు వెనక్కి జరగాల్సిన అవసరం లేదు. ఈ ఎఫ్రాయిము సంతతి వెనక్కి జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ బలం వేరు, వాళ్ళ బలగం వేరు, వాళ్ళ యొక్క శక్తి వేరు, వాళ్ళ యొక్క సామర్థ్యాలు వేరు, వాళ్ళ యొక్క నిర్ణయాలు వేరు, వాళ్ళ యొక్క ఆలోచనలు వేరు. ఎలా అనంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము చూద్దాం రండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 30వ వచనం చదువుతావా తల్లి? మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 30వ వచనాన్ని వాళ్ళ యొక్క బలం ఏంటో,
వాళ్ళ యొక్క శక్తి ఏంటో 12వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 30వ వాక్యములో వాళ్ళ బలం ఏంటో ఇక్కడ మనం చూస్తాం. రండి. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిములో 20,800 మంది ఉన్నారు. ఎవరి సంతతిలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మన ఇంట్లో ఒక్కడ బలవంతుడు ఉంటేనే మనం భయపడమే కదా. మన ఇంట్లో ఒక్కడ బలవంతుడు ఉంటేనే మనము భయపడమే, లేకపోతే ఇద్దరు బలవంతులు ఉంటేనే మనం భయపడమే. అట్లాంటిది ముగ్గురు, నలుగురు, ఒక 5గురు, 10 మంది ఉంటేనే ఆగుతాం మనం. అసలుకి కొంతమందికి కొన్ని కారణాలకు భయపడాలా, వెనక ఎంజులు వెయ్యాలా. ఒకటేంటంటే మన ఇంట్లో ఎవరైనా బలవంతులు ఉంటే, బాబు వాళ్ళ ఇంట్లో బలవంతులు ఉన్నారా, వాళ్ళతో మనకి ఎందుకులే అనుకుని మనం వెనుకం చేయాలా, వాళ్ళ జోడికి వెళ్ళకూడదు. 2, వాళ్ళ ఇంట్లో ఎవరైనా గొడవాడేవాళ్ళు ఉన్నారనుకో, పోట్లాడేవాళ్ళు, తగాదాడేవాళ్ళు ఉన్నారనుకో, మరి బాబు వాళ్ళ నోట్లో నోరేస్తే మనం గెలవలేమని చెప్పి అప్పుడు మనం ఏం చేస్తాం, వెనకకి జరుగుతాం. మరి ఈ ఎఫ్రాయిము సంతతిలో యుద్ధాలు చేసేవాళ్ళు కానీ, యుద్ధములో బలము కలిగిన వారు కానీ, లేకపోతే యుద్ధ నైపుణ్యత కలిగిన వారు కానీ, పరాక్రమశాలులు కానీ ఎంతమంది ఉన్నారు చూడండి. 20,800 మంది. అంటే దగ్గరగా 21,000 మంది ఎవరితో ఉన్నారు? ఎఫ్రాయిము సంతతిలో ఉన్నారు. ఎఫ్రాయిము సంతతిలో 21,000 మంది ఉన్నట్లే, 200 తక్కువ. ఒకవేళ ఆలీలు కలుపుకుంటే ఆ 200 కూడా ఫిలిపిల్ అయ్యిద్దామో, ఆలీలు కలుపుకుంటే ఆ 200 మంది కూడా కలిసిపోతారేమో. మొత్తం 21,000 మంది ఆ ఎఫ్రాయిము సంతతిలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? పరాక్రమశాలులు ఉన్నారు. అలాంటి పరాక్రమశాలులు, అలాంటి బలము కలిగిన, అలాంటి శక్తి కలిగిన, అలాంటి టాలెంట్ కలిగినటువంటి ఎఫ్రాయిము సంతతి 21,000 మంది ఉండగా, ఈ 78వ కీర్తన 9వ వచనంలోకి వచ్చేసరికి యుద్ధ కాలమున వారు ఏమైపోయారంట? వెనుకకు తిరిగినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ 9వ వచనంలో ప్రారంభంలో ఏముందో చూడండి. వెండ్లను పట్టుకున్నటువంటి యుద్ధ సన్నద్ధులు కూడా ఉన్నారంట వాళ్ళలో. అంటే వెండ్లను పట్టుకోగలిగే, యుద్ధము చేయగలిగే సత్తా సామర్థ్యం కలిగిన వారు కూడా ఈ ఎఫ్రాయిము సంతతిలో ఉన్నారంట. దాకా దినవృత్తాంతాల గ్రంథంలో మనం ఏం చూసాం? 21,000 మంది పరాక్రమశాలులు ఉన్నారు. ఈ 78వ కీర్తన 9వ వచనంలో వీళ్ళల్లోనే వెండ్లను, అంటే అంత బలము కలిగిన వాళ్ళు, అంత శక్తి సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు. పిల్లలు ఇక్కడ కూర్చున్న మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. ఆనాడు పౌల్ని, శీలను ఏమన్నారు తెలుసా? భూమిని ఆకాశాన్ని ఏం చేయగలిగిన వాళ్ళు. ఏదమ్మా నాయక చూస్తున్నారు, చెప్పరేంది? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? భూమిని ఆకాశాన్ని తల్ల క్రిందలో చేయగలిగినటువంటి వాళ్ళు. మీరు ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అసలు దేవుని కార్యం మీరు చూడకపోతే అప్పుడు అడగండి. ఒక 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. యుద్ధంలో మనం వెనుకడికి వేయాల్సిన అవసరం లే. యుద్ధంలో మనము వెనక్కి తిరగాల్సిన పనిలే. కానీ మనము దేవుని పని చేస్తే, మనము దేవుని కార్యము చేస్తే, మనము దేవునికి ఇవ్వాల్సిన విలువను, ప్రాముఖ్యతను, స్థానాన్ని మనం ఇవ్వగలిగితే దేవుడు ఏదైనా చేయగలడు. మీరు ఎట్లా ఉన్నారంటే, మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ మీకు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. 30 రోజులకు వచ్చాం. ఇంకా మన ఎదుట ఎన్ని రోజులు ఉన్నాయి? 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజులు పరుగులు తీయాలా? ఈ 10 రోజులు ఏం చేయాలి చెప్పండి? పరుగులు. ఎందుకు? ఈ 2025 సంవత్సరానికి ఈనాటి శిబిర ధ్యానాలు ఏమైపోతున్నాయి?
క్లోజ్, కంప్లీట్ అయిపోతున్నాయి. మళ్ళీ 26వ సంవత్సరంలో మళ్ళీ మన సిలువ ధ్యానాలు చూసేది. ఈలోపు ఎన్ని వర్షాలు చూడాలో, ఈలోపు ఎన్ని యుద్ధాలు చూడాలో, ఈలోపు ఎన్ని మరణాలు చూడాలో, ఈలోపు ఎన్ని కడుములు చూడాలో, ఈలోపు ఎన్నెన్ని సమస్యలు, ఎన్నెన్ని పోరాటాలు, ఎన్నెన్ని ఆటుపోట్లు చూడాలో నీకు అర్థం కావట్లేదు, నీకు అర్థం కావట్లేదు. కానీ దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని, దేవుడిచ్చిన ఈ ప్రాముఖ్యతను, దేవుడిచ్చిన ఈ స్థితిని, దేవుడిచ్చిన ఈ స్థాయిని చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మనము, బయట ఉన్నటువంటి వారు మర్చిపోతున్నారు. ఎఫ్రాయిము సంతతి వారు ఏ రీతిగా యుద్ధముందో వెనుకంచె వేశారు. వాళ్ళల్లో పరాక్రమశాలులు, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు, యుద్ధ టాలెంట్ కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ ఎందుకు వాళ్ళు వెనక్కి తిరగలిగారంటే ఈ 78వ కీర్తనలోనే మనం ఒక్కసారి వాళ్ళు చేసిన పనిని, వాళ్ళు చేసిన కార్యాలను మనం చూస్తే 10వ వచనం చదువుదాం రండి. 10వ వచనం, వారు దేవుని నిబంధనలో, అందుకు వాడు యుద్ధం చేయలేకపోయి. దేవుని నిబంధన అంటే ఏంది? తైలేని వాక్యం వింటున్నావుగా, వింటున్నారా లేదా? ఎవరు చెబుతున్నారు వాక్యం? అయ్యగారు లేకపోతే అమ్మగారు. కొత్త వాళ్ళు ఎవరైనా చెబుతున్నారా? ఇప్పుడు అమ్మగారు చెప్పే వాక్యమైనా అయ్యగారు చెప్పే వాక్యమైనా మీరు వింటున్నారు, మరి దాన్ని అమలు చేస్తున్నారా? సరే, ఇక్కడ మీలో ఎవరైనా నిలబడి చెబితే ఆడు చెబితే మేము వినేది ఏంది, లేదా ఆమె చెబితే అని అనుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎవరు చెప్తలేదు ఈ 30 రోజులుగా? మేము రెండమ్మా, చెప్పండి అమ్మా, మీరు రెండమ్మా, మాట్లాడండి అమ్మా అని మేము చెప్పుకుంటున్నాం, కానీ మీలో ఎవరు రావట్లేదే, మీలో ఎవరు రావట్లేదే. ప్రతిరోజు దైవ గ్రంథాన్ని పెట్టుకుంటున్నావే, ప్రతిరోజు ఆరాధన చేస్తున్నావే, ప్రతిరోజు ఉత్తర పద్ధతుల కీర్తన చదువుతున్నావే, ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నావే, ప్రతిరోజు ఒక నూతన అంశాన్ని దేవునితో మాట్లాడుతున్నాడే. విన్న వాక్యాన్ని, విన్న అంశాన్ని, విన్న సంగతులను మీరు, నేను, మనమందరం ఏం చేస్తున్నాం చెప్పండి? చెప్పాలి, ఏం చేస్తున్నాం? 10వ వచనం, మర్చిపోతున్నాం. దేవుని వాక్యాన్ని మర్చిపోతే ఇదిగో ఈ ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధమందు ఏమైపోయి చెప్పండి? వెనుకకు తిరిగారు. మీ జీవితంలో కూడా నేను 30 రోజులు వెళ్ళాను, 35 రోజులు వెళ్ళాను, నేను 40 రోజులు వెళ్ళాను అని తర్వాత రోజులు చెప్పుకుంటావు, కానీ దేవుని కార్యాలు చూడవు. నేను 25వ సంవత్సరంలో సిలువ ధ్యానానికి వెళ్ళాను, కానీ దేవుడు నా జీవితం ఏం చేయలేదని చెప్పుకుంటాం. నేను అంటాను, ఈ రాత్రి వేళ ఒక సేవకుడిగా నీ జీవితంలో వెనకకు తిరగకుండా ఉండాలి, లేదా వెనక్కి చూసుకోకుండా ఉండాలనంటే దేవుని వాక్యాన్ని నువ్వేం చేయాలి? వినాలి, దాని ప్రకారము జీవించాలి, గైకొనాలి. వాక్యం వింటున్నాం రోజు, వాక్యం చదువుతున్నాం రోజు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం రోజు, దాన్ని అమలు చేయగలుగుతున్నావా? దాన్ని పాటించగలుగుతున్నావా? దాన్ని అనుసరించగలుగుతున్నావా? ఒక్కసారి నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను ఆలోచన చేయాలి. 11వ వచనం చదువుదాం రండి. వాళ్ళు యుద్ధమందు వెనుకకు తిరగటానికి రెండవ కారణం 11వ వచనం, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు ఏమైపోయారంట? ఎవరు? ఎఫ్రాయిము సంతతి వారు దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను ఆ పూటకే మర్చిపోయారు. వాళ్ళు ఎవరు? మొన్న 2 వారాల క్రితం మనం 5 రొట్టెల్ని 2 చిన్న చేపలు చిన్నపిల్లాడు ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభుకి ఇచ్చాడు. వాటిని యేసు ప్రభు ఏం చేశాడు? 5,000 మంది ఆకలి ఏం చేశాడు చెప్పండి? తెచ్చాడు. ఇప్పుడు ఆడు 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభుకి ఇచ్చిన విషయం ఇచ్చిన అబ్బాయి మర్చిపోయి ఉంటాడు. ఆ పిల్లాడు చచ్చిపోయాడు ఎప్పుడో, 50 సంవత్సరాలు అవుతుంది కదా. కానీ ఏ సంఘంలోనైనా చెప్పకుండా ఆగుతుందా? ఆడు ఇస్తున్నాడు, ఇచ్చాడు, ఆ పిల్లోడు ఇచ్చాడు, ఆ పిల్లోడు మంచాడు, ఆ పిల్లోడు మంచి మనసు కలిగినోడు, ఆ పిల్లోడు జాలి కలిగినోడు, ఎవరు తేలేదు, ఎవరు లేదు అని చెబుతున్నావే కానీ ఒక్క పిల్లోడు ఇచ్చాడని దైవవాక్యం ఇన్ని సంవత్సరాలుగా చెప్పుకోగలుగుతున్నావని అంటే అతడు చేసినటువంటి
మంచి క్రియ, మంచి పని. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డారా, నేను ఏ వాక్యం విన్నావు? మొన్న ఏ వాక్యం విన్నావు? అంటే మొన్న ఏ వాక్యం విన్నావు? ఒక 3 రోజుల క్రితం, ఒక 5 రోజుల క్రితం ఏ వాక్యం విన్నావు? తెలీదు. మర్చిపోయావు, ఎరగను, గుర్తు లేదు, గమనం లేదు. ఇది నీ విశ్వాసం, ఇది నీ భక్తి, ఇది నీ త్యాగం, ఇది నీ సమర్పణ, ఇది నీ స్థితి, ఇది నీ స్థాయి. అందుకనే ఎఫ్రాయిము సంతతి వారు ఏ రీతిగా అయితే ఆయన ఆశ్చర్యక్రియలను వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. నేటి 30 రోజుల శిలువ ధ్యానాల్లో దేవుని వాక్యం వింటున్నావు, నువ్వు మర్చిపోతావు. దేవుని వాక్యం వింటున్నావు, నువ్వు వదిలిపెట్టేస్తావు. దేవుని వాక్యం వింటున్నావు, దాన్ని నిర్లక్ష్యం చేస్తావు. దేవుని వాక్యం వింటున్నావు, నీవు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు, నీ సొంత ఆలోచనలు తీసుకుంటున్నావు, నీ సొంత ప్రణాళికతో నీవు జీవిస్తున్నావు, నీ సొంత ఉద్దేశాలతో నువ్వు బ్రతుకుతున్నావు. అందుకని వాళ్ళు యుద్ధకాలం మందు దేవుని వాక్యాన్ని, దేవుని క్రియలు మర్చిపోయేసరికి ఏం జరిగింది చెప్పండి? దేవుడు వాళ్ళు వెనక్కి తిరిగేలాగా చేశాడని ఈ 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇక 3వది మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువుతావు తల్లి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతో కాదు, అధికారులతోనూ, ప్రస్తుత మొక్కలు చేయమాక. చదువుకుంటే అక్కడ కామాలు ఉన్నాయా, పురుస్తాపులు ఉన్నాయి, ఏమున్నాయి? మొక్కలు చేసి చదివితే వాక్యం ఎవరికి అర్థం కాదు. కామా ఉంటే మొక్కలు చదవాలి. మొక్కలు లేకపోతే మొక్కలు చేస్తే ఎట్లా? అది కంటిన్యూషన్ చేయాల్సిన పాఠం. అది చదువు 6:12 నేను చదువుతున్నాను. ఎలాగనగా మనము పోరాడునది ప్రధానులతో కాదు. ఇదిగో కామ ఉంది అక్కడ చూడు, కాదు గాని ప్రధానులతోనూ, కామా ఆగదాం, అధికారులతోనూ. పాఠాలు చెప్తున్నాం మనము. కామా ఎక్కడుందో, పులి స్టాప్ ఎక్కడుందో, ఎక్కడ ఎత్తుకోవాలి, ఎక్కడ దించాలో నేర్చుకోవాలి. ఇది టెక్స్ట్ కాదు, ఇది దేవుని వాక్యం. మీరైనా ఎవరైనా సరే కామాలంటే, పులి స్టాపులు అంటే బైబిల్లో క్వశ్చన్ మార్కులు కూడా ఉంటాయి. 3 ఉంటాయి: క్వశ్చన్ మార్క్, పులి స్టాప్, కామా. ఎక్కడ ఎత్తాలో ఎక్కడ దించాలో అది తెలుసుకోవాలి. 12వ వచనం చదువుతున్నా. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో. ఈ పోరాటంలో నువ్వు గెలుస్తావో ఓడిపోతావో ఒక్కసారి నీ మట్టుకుని ఆలోచన చేసుకో. ఈ పోరాటంలో నువ్వు గెలుస్తావో ఓడిపోతావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఆ ఎఫ్రాయిము సంతతి వాళ్ళైతే దేని వల్ల వాళ్ళు వెనుకం చేయాల్సి వచ్చింది? 2 చెప్పే కదా. ఒకటేంది, ఆయన కార్యాలను వాళ్ళు మర్చిపోయారు, ఆయన నిబంధనను, ఆయన వాక్యాన్ని వాళ్ళు గైకొనలేకపోయారని 2 విషయాలు చెప్పారు. ఇప్పుడు మనము యుద్ధంలో ఉన్నాం. వాళ్ళ టైం అయిపోయింది, ఎఫ్రాయిం సంతతి టైం అయిపోయిందాక. ఇప్పుడు ఎవరి సంతానం వచ్చింది? క్రైస్తవులు అయిన మన సంతానం. మనం ఉన్నాం ఈ విశ్వాస పోరాటం, ఈ ఆత్మీయ యాత్రలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం పోరాడేది ఎవరితోటి? చూడండి, ఎవరితోటి? ప్రస్తుత శరీరంతో కాదు, ప్రధానులతో కాదు, అధికారులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం ముందున్న సాతాను శక్తులతో. ఎవరితో మనం పోరాడుతాం చెప్పండి? శరీరంతో కాదు. చాలా మంది భర్త భార్య కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవే సరిపోతుంది క్రైస్తవులకి. నేటి క్రైస్తవుల యొక్క ఆత్మీయ జీవితం, నేటి క్రైస్తవుల యొక్క విశ్వాస జీవితం ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మనము శరీరంతో పోరాడుతున్నాం. నాకు ఆ పొలమీ లేదు, నాకు ఆ బంగారమీ లేదు, నాకు ఆ ఇల్లు లేదు, నాకు ఆ డబ్బులే లేదని అత్త మామలతో లేదా తల్లిదండ్రులతో మనం ఇలాగ పోరాడుతున్నాం. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వేం చేసావు, నీ ఉద్యోగం ఎంత, నీ జీతం ఎంత, ఇది మన పోరాటం. బైబిల్ అలా చెబుతున్నా మనకి. మనం పోరాడాల్సింది ఎవరితోటి? శరీరంతో కాదు. మనం పోరాడాల్సింది ఎవరితోటి?
ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో అపవాది శక్తులతో మన పోరాటం. ఈ పోరాటంలో ఆనాడు ఎఫ్రాయిము సంతానం ఎదుగవి తిరిగినట్లుగా ఒకవేళ ఈ పోరాటంలో నువ్వు ఓడిపోతే నువ్వు వెళ్ళేది అగ్నిగుండానికి, నువ్వు వెళ్ళేది పాతాళానికే, నువ్వు వెళ్ళేది నరకానికే. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఇది ఒక యుద్ధం లాంటిది. ఇది ఒక యుద్ధం. ఇది ఆత్మీయ యాత్ర ఏంటంటే ఒక యుద్ధం. యుద్ధం యుద్ధం చేయాలి. నువ్వు మనుషులతో చేయొద్దు యుద్ధం. అపవాదితో, అపవాది క్రియలతో, ఆకాశమండల దురాత్మల సమూహాలతో నువ్వేం చేయాలి చెప్పండి? పోరాడాలి. ఒక చిన్న కథ చెప్పి ఈరోజు ఈ వర్తమానం ముగిస్తా. ఓ పాస్టర్ గారు ఆరాధనకు బయలుదేరాడంట. ఎక్కడికి బయలుదేరాడు? ఆరాధనకు బయలుదేరాడు. ఇంకో పాస్టర్ గారు కూడా ఆయన కూడా ఆరాధనకే బయలుదేరాడు. ఎక్కడ బయలుదేరాడు? ఆయన కూడా ఆరాధనకే బయలుదేరాడు. అనుకోని విధంగా ఈయన ఒక రూట్లో ప్రయాణం చేస్తున్నాడు ఒక పాస్టర్ గారు, ఈయన ఒక రూట్లో ప్రయాణం చేస్తున్నాడు ఈ పాస్టర్ గారు. వీళ్ళిద్దరూ ఏదో టర్నింగ్లు మలుపులు ఉంటాయి కదా, తెలియకుండా ఇద్దరు గుద్దుకున్నారు. పాస్టర్ గారు ఏం చేశారు చెప్పండి? గుద్దుకున్నారు. ఇద్దరు కింద పడ్డారు. ఇద్దరికి ఏం తగిలినాయి? దెబ్బలు తగిలినాయి. సరే, ఈయన పాస్టర్ గారు అని ఈయనకి తెలుసు కాబట్టి, ఈయన పాస్టర్ గారు ఈయనకి తెలుసు కాబట్టి ఏమని అనుకోవడానికి ఉందా? క్షమించాలి, తిట్టుకోవడానికి లేదు, ఇక ఏం అనుకోవడానికి, కేసు పెట్టుకోవడానికి లేదు, ఇక ఏం చేయడానికి లేదుగా. ఈయన లేచి మళ్ళీ బండి లేపుకొని ఆ ప్యాంట్లు బోంట్లు ఏం చేయాలి? దులుపుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఆరాధనకి వెళ్ళాలి. ఇక మొత్తం మీద వీళ్ళు ఆరాధనకు బయలుదేరి, ఈయనటి బయలుదేరాడు, ఈయన ఆరాధనకి, ఈ ఆరాధనకి ఈయన బయలుదేరాడు. ఇక వెళ్ళారు. ఆరాధన మొదలైంది. ప్రారంభ ప్రార్థన చేశాడు ఒక పాస్టర్ గారు. ఇక పాటలు పాడేసాడు. ఆరాధన అయిపోయింది. ఇక వాక్యంగా నిలబడ్డాడు. ఇక నిలబడి పాస్టర్ గారు చెబుతున్నాడు సంఘానికి, ఈరోజు ఒక సైతాను నాకు ఎదురు వచ్చింది, అందుకే నేను బడ్డే బదిలిచ్చి ఏమయ్యాను. ఎవరు గుర్తింది ఈయన్ని? తోటి సేవ. ఈయన ఎవరి మీద చెబుతున్నాడు సంఘానికి? ఎవరి మీద చెబుతున్నాడు? తోటి సేవకుడు. దేంతో పోలుస్తున్నాడు? సాతానుతో. సరే, ఈయన ఎట్ట చేశాడు అనుకుంటే ఆ మహానుభావుడు కూడా అంతే చేశాడు. ఏమి లేదమ్మా, నేను ఆరాధనకు వస్తుంటే ఒక సాతాను నాకు ఎదురు వచ్చింది, నన్ను ఏం చేసింది? గుద్దింది అని చెప్పి ఆ పాస్టర్ గారు కూడా అక్కడ ఇదే చెబుతున్నాడు. పిల్లరా, ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఒక సేవకుడి మీద ఒకడు, ఒక విశ్వాసి మీద ఒకళ్ళ మీద ఒకడు నిందలేసుకునే వాళ్ళం కానీ, దూషించుకునే వాళ్ళం కానీ, విమర్శించుకునే వాళ్ళమే, ప్రతివాదనలు చేసుకునే వాళ్ళం కానీ ఉన్నాం. కానీ ఇదిగో మనం పోరాడాల్సింది శరీరులతో కాదు. మనం పోరాడాల్సింది అంధకార సంబంధులతో, దురాత్మల సమూహాలతో. మనం ఏం చేయాలి? వీళ్ళు వాళ్ళతో మనం పోరాడలేకపోతే ఆ ఎఫ్రాయిము సంతానం యుద్ధమందు ఏమైంది చెప్పండి? వెనుకకు తిరిగినట్లుగా మనం కూడా యుద్ధమందు ఏమవుతాం చెప్పండి? వెనుకకు తిరుగుతాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదివితే సౌలుని అక్కడ మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 15:11 సౌలుని అక్కడ మనం చూస్తున్నాం. సౌలు అంటున్నాడు, దేవుడు సౌలుకి అంటున్నాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను ఏం చేయలేకపోయాడంట? గైకొనలేకపోయాడు. అతని ఎడల నాకు ఏమి లేదు, సంతోషము లేదని దేవుడు సౌలును గురించి ఏమిస్తున్నాడు చెప్పండి? సాక్ష్యం ఇస్తున్నాడు. అదే ఫైనల్ గా లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం చూస్తే యేసు ప్రభు వారికి అన్యాయమైన తీర్పు జరుగుతుంది. లూకాసు వార్త 22:54 యేసు ప్రభు వారికి అన్యాయమైన తీర్పు, సిలువ జరుగుతుంది, సిలువ ప్రక్రియ జరుగుతుంది. అపోస్తలుని పేతురు గారు యేసు ప్రభు వారికి ఎక్కడ ఉండాలి? దగ్గరగా పక్కనే ఉండాలి. ముందే చెప్పాడుగా, కాళ్ళు కడిగేటప్పుడు అవసరమైతే నీ కోసం ఏం చేస్తాను? ప్రాణమైన ఇస్తానన్నాడు. కానీ 54వ వచనంలో ఏమన్నా చూడండి, నేను అనుదినము 22వ అధ్యాయం 54 లోకాసు వార్త 22:54 వారు ఆయనను పట్టు ఈడ్చుకుని పోగా
ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని పోయి పేతురు దూరం అంటే దగ్గరగా ఉండాల్సిన పేతురు ఎవరికి? ఏసైకి. ఇక్కడ కూర్చున్న మీరు కూడా రేపు ఏసై చేస్తే దగ్గర కొట్టారో దూరంగా ఉంటారో, లేదా యేసు ప్రభు వేస్తే ఎట్లా తిరుగుతారో, అసలు మూతే ముడుచుకుంటారో మీ ఇష్టమే. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా చూడద్దు, నిర్లక్ష్యంగా చూడద్దు. ఎఫ్రాయిము సంతానం బలం కలిగిన వాళ్ళే. 21,000 మంది వాళ్ళలో ఎవరున్నారు? పరాక్రమశాలులు ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి అవిశ్వాసం, వాళ్ళల్లో ఉన్న దేవుని వాక్యాన్ని మర్చిపోవటాన్ని బట్టి, దేవుని నిబంధనలు సరిగ్గా వాళ్ళు గైకొనక పోవటాన్ని బట్టి, వాళ్ళు దేవుని కార్యాలు మర్చిపోవటాన్ని బట్టి వాళ్ళు వెనకకి ఏం చేశారు చెప్పండి? తిరిగారు. కాబట్టి ఈ శిలువ ధ్యానాల్లో మన ఎదుట ఉన్న ఈ 10 రోజులు ఎవ్వరూ వెనక్కి తిరగకుండా, లోతు భార్య వాళ్ళు వెనక్కి తిరగకుండా ముందుకే తిరగాలని ఈ రాత్రి వేళ నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. దేవుడి కొద్ది మాటలు దీవించి ప్రభు ఆస్వాదించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకి తలంపులకి కాబులు ఉండే గాక. సుందర మగుదేహ మందున దేబలు గ్రాందులు గతినావా నీవు పొందిన బాధన బంధము తలుపన నందములు దాయేనో ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా కోటు కోటు మానే తేటికే దాటిని నాటు పని తెచ్చును వారి పెట్టే శ్రమలు తోడా మటి నాకొచ్చియో తోటివా ప్రాణము ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము. రాత్రి కళ్ళు మూసుకుని ప్రభువా ఈ ఎఫ్రాయిము సంతతి వారు వెనుకకు తిరిగారయ్యా. వాళ్ళలో యుద్ధ నైపుణ్యత కలిగిన వారు ఉన్నారు, కానీ వారిలో ఉన్న అవిశ్వాసమే, వారిలో ఉన్న అపనమ్మకమే వారిని ముందుకు అడుగులు వేయలేక చేసి నాయన వీడు మాలో ఏ అవిశ్వాసం ఉందో తెలియదు, మాలో ఏ అపనమ్మకం ఉందో తెలియదు, మేమెందుకు నీకు దూరంగా ఎడంగుంటున్నామో తెలియదు. కాబట్టి మేము పోరాడాల్సింది శరీరంతో కాదయ్యా. కాబట్టి భయంకరమైన దినాలలో ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా ఈ ముందున్న ఈ 10 రోజులు ఈ సిలువ ధ్యానాల్లో నమ్మకంగా ముందుకు సాగట కృప దాయిత్యమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి జరిగించిన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రం. పాటల ద్వారా ఆరాధన ద్వారా మీ నామాన్ని గణపరిచి మహింపరిచి ఉన్నాం. ఇదిగో నాయనా ఇతమైన మాటలు మా హృదయాలు ఫలింపచేయండి. మా ముందున్న ఈ 10 రోజులు ఏమాత్రం వెనుకంజ వేయకుండా ముందుకు సాగటకు మీ కృప దాయిచేయండి. ఎవరికి బలహీనలు ఉన్నారో ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. మా గ్రామాన్ని, సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ శిలువగాల్లో పాల్గొని బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. నీకు ఇష్టమైన పాత్రలుగా, నీకు సంతోషపెట్టే బిడ్డలుగా, నీ నామని ఘనపరిచి మహింపరిచే బిడ్డలుగా, నీ కొరకు జీవించే బిడ్డలుగా ఇది మీరు సిద్ధపరచండి అయ్యా. మరొకసారి మా గ్రామాన్ని, సంఘాన్ని ఈ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ప్రలోకముందన మా తండ్రి నామ పరిశుద్ధపరచబడి గాక, రాజ్యం వచ్చు గాక, నిజ పరలోకమందు నెరవేరినట్టు మన ఆహారం మాకు దాయిచ్చి మళ్ళీ ప్రారంభం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించి శోభనపై ఆకృష్ణుడు తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నావు తండ్రి. తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును
కలుగుగాక మహిమ కరగాక యుగ యుగములకును కలుగునా. మీ అందరికి వందనాలు. రేపు కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది కాక.